రోహిత్ నాయుడు అనే పర్సన్ వస్తాడు. షోని ఎంజాయ్ చేద్దామని వచ్చా అని అతను అంటే, నువ్వు ఎంజాయ్ చేయడం కాదు, షోని చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి, అలా చేయించాలి. అందుకే ఇక్కడ మాకు ఈ బాధ్యతను పెట్టారు అని అభిజిత్ అంటాడు. నువ్వు స్వీట్ గా ఉన్నావు, నీకు స్వీట్ పెడతాను రా అని పిలుస్తుంది బిందు మాధవి. స్వీట్స్ పెట్టి మొహాన్న నీళ్లు కొడుతుంది. 2-3 సార్లు కొడుతుంది. అయినా రోహిత్ సైలెంట్ గానే ఉంటాడు. ఎందుకు అలా సైలెంట్ గా ఉంటున్నావు, ప్రశ్నించు, నిలది అని శ్రీముఖి అంటుంది. ఆమెకంటూ ఏదో కారణం ఉండే ఉంటుంది కదా, నన్ను రెచ్చగొట్టాలని చూస్తుందేమో అని రోహిత్ అంటాడు. నువ్వు కూడా ఆమె మొహాన నీళ్లు కొట్టు, నీకు డేర్ ఇస్తున్నాం అని అంటుంది శ్రీముఖి. నీళ్లు కొట్టడానికి బిందు మాధవి దగ్గరికి వెళ్తాడు రోహిత్. ఆ పని మాత్రం చేయకు, మమ్మల్ని ఏ మార్చాలని చూస్తున్నావా అని అభిజిత్ అంటాడు. నేను ఈ పని ఎప్పటికీ చేయనని రోహిత్ అంటాడు. నువ్వు నిజంగానే సాఫ్ట్ గా మంచోడివా మా ముందు నటిస్తున్నావా అని అడుగుతాడు అభిజిత్. స్టాండ్ తీసుకోవడం లేదు, నిజం కోసం నిలబడితేనే పర్సనాలిటీ తెలుస్తుంది. మొహం మీద నీళ్లు కొడితే కూడా ఏం చేయలేదు అని బిందు నవదీప్ రెడ్ ఇస్తారు. నీకోసం నేను నిలబడతా, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండడం మంచిదే, కానీ ముందు నీ వేరియేషన్స్ చూపించాలన్నట్టు గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెడతాడు అభిజిత్.